our mission, OPS, our mission, OPS, our mission. और क्या चाहिए? OPS चाहिए, क्या चाहिए? OPS चाहिए, हमको क्या चाहिए? OPS चाहिए, हमको क्या चाहिए? OPS चाहिए, हमारा मांग करते हैं। OPS, हमारा मांग क्या है? 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 OPS, देना देना, OPS देना, 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 चाहिए चाहिए। OPS चाहिए। नायकत्వం వర్ధిల్లాలి, సభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్. గుంటకల్ డివిజన్ సోదరులారా, ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ జనరల్ సెక్రటరీ ఎన్ఎఫ్ఐఆర్ అయినటువంటి మా ప్రీతమ నేత డాక్టర్ మర్రి రాఘవయ్య గారి పిలుపు మేరకు యావత్ రైల్వేలలో కొత్త పెన్షన్ స్కీమును రద్దు చేయాలి, పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ఈరోజు జరుపుతూ ఉంది. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఎన్ఎఫ్ఐఆర్ ఈ కొత్త పెన్షన్ స్కీమును 1/1/2004 నుంచి అమలుపరిచిన కొత్త పెన్షన్ స్కీమును ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపడుతుంది. కారణం ఏంటంటే ఈ పెన్షన్లో గ్యారంటీ లేదు. కార్మికుల కుటుంబాలు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు పనిచేసిన కార్మికుడు రిటైర్ అయిన తరువాత అతని కుటుంబానికి భద్రత లేదు. అంటే ఈరోజు కొత్త పెన్షన్ స్కీములో 10% ప్రతి నెల జీతంలో తీసుకుంటారు. రిటైర్ అయ్యే వరకు 35 సంవత్సరాలు. రిటైర్ అయిన తరువాత వాళ్ళు పాత పెన్షన్ స్కీముతో మనము పోల్చితే పాత పెన్షన్ స్కీములో 20,000 పెన్షన్ తీసుకున్న వ్యక్తికి కొత్త పెన్షన్ స్కీములో రిటైర్ అయితే 2,000 రూపాయలు మాత్రం లభిస్తుంది. అంటే ఆ 2,000 రూపాయలు తీసుకోవడానికి 30-35 సంవత్సరాలు ప్రతి నెల తన జీతంలో 10% జీతాన్ని ఈ గవర్నమెంట్ తీసుకుంటూ 10% మాత్రమే పెన్షన్గా ఇస్తోంది. అంటే రిటైర్ అయిన తరువాత ఎంత ఘోరమని మీరు ఆలోచించాలా. ఆ కుటుంబం తీసుకుంటూ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 35 ఏళ్ళు 10% మీరు కట్టించుకుంటున్నారు. దాని వడ్డీ కూడా ఇవ్వడం లేదు. అంటే భద్రత లేని పెన్షన్ విధానం. ఈ విధానాన్ని తొలగించాలి, పాత పెన్షన్ విధానాన్ని తేవాలి అని చెప్పని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కోరుతోంది. పాత పెన్షన్ విధానంలో ప్రతి నెల కట్టే పని లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెరిగితే పాత పెన్షన్ విధానంలో డిఏ వర్తిస్తుంది. కొత్త పెన్షన్ విధానంలో డిఏ లేదు. అంటే కార్మికుని కుటుంబానికి అతనికే భద్రత లేదు, భార్యకు భద్రత లేదు, ఆ తర్వాత అతని పైన ఆధారపడిన వాడికి కూడా భద్రత లేదు. కాబట్టి ఈ పెన్షన్ విధానాన్ని వెంటనే తొలగించాలి. పాత పెన్షన్ విధానాన్ని భారత రైల్వేల్లో తిరిగి పునరుద్ధరించాలి. మిలిటరీతో సమానంగా పనిచేస్తున్నటువంటి భారత రైల్వే కార్మికులు ఈరోజు ఎండనక వాననక పగలనక రేయనక పనిచేస్తున్నారు. వారికి కూడా ఈరోజు పాత పెన్షన్ స్కీమ్ను వర్తింప చేయండి అని మా ప్రీతమ నాయకులు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో 3 రైల్వే మినిస్టర్లకు మల్లికార్జున ఖర్గే గారికి అయితేనేమి, సురేష్ ప్రభు గారికి అయితేనేమి, వారందరికీ కూడా ఈ విషయాన్ని విన్నవించి వారితో కూడా ప్రభుత్వానికి సిఫారసు చేయించినా కూడా ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఆ సిఫారసును పరిగణనలో తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా దాదాపు 1/1/2004 నుంచి 20 సంవత్సరాల కాలం పూర్తి అయింది. ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్లు అయితే స్టార్ట్ అవుతాయి 28-30 నుంచి. కార్మిక కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ భయంకరమైన విపరీతమైన పరిస్థితులు రాకుండా అడ్డుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో పాత పెన్షన్ స్కీమును కొత్త పెన్షన్ స్కీమును స్క్రాప్ చేసి పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించే కార్యక్రమంలో విజయం ఖచ్చితంగా సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక సోదరులందరూ దాదాపు 70% మంది రైల్వేల్లో ఈరోజు కార్మిక సోదరులందరూ కొత్త పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. వారందరూ ఇంకా ఉద్యమంతో సమష్టిగా రావాలని, మనం
పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించుకునే క్రమంలో రాబోయే కాలంలో చేసే మరింత ఉద్యమ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.